అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. ప్రపంచం అంతా యుద్ధం వైపు అడుగులు వేస్తుంది. నిన్న మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్. ఏది ఏమైనా ప్రతి దాంట్లో మనం తొంగి చూస్తే నోరా తిప్పలు తేక వీపికి అన్నారు పెద్దలు. ఈ నోరు తీసుకొచ్చిన అనర్థాలు అన్నీ కాదు. అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం కానివ్వండి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కానివ్వండి, ఏదైనా సరే నోటి మాట వల్ల వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చూస్తూ ఉంటే తారాస్థాయికి చేరుతుంది. రోజు రోజుకి శృతి మించుకుపోతుంది. అణుయుద్ధం వైపు అడుగులు వేస్తుంది. నిజం చెప్పాలి అని అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపేశానని చెప్పిన ట్రంప్ని కూడా ఈ ఇరాన్ అసలు దేకట్లే, తీసి పక్కన పెట్టింది. అణుయుద్ధంలో సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలపై కూడా మేము సంతకాలు చెయ్యం, ఇప్పుడు అణుయుద్ధ ఒప్పందం ఏంటి అని ట్రంప్ని కూడా తీసి పక్కన పెట్టింది అని అంటే ఇరాన్ ఎంత ధైర్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. అందులోనూ కూడా దీని సైనిక సామర్థ్యాన్ని చూస్తే అక్కడ ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యం చాలా తక్కువ. ముఖ్యంగా దేశం కూడా చాలా చిన్నది. కానీ దెబ్బ తీస్తే చావు దెబ్బ ఎలా తీయాలన్నది ఇజ్రాయెల్ ఇరాన్లో చేసినటువంటి భీకర యుద్ధాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎలా వెళ్ళారో తెలియదు. ఇరాన్లోకి ప్రవేశించి ఇజ్రాయెల్ పౌరులు అక్కడ మానవరహిత డ్రోన్లు తయారు చేసి 5 సంవత్సరాలుగా ఎక్కడ ఎవరుంటున్నారు, ఏ అపార్ట్మెంట్లో ఏ సైంటిస్ట్ ఉంటున్నాడు, ఎక్కడ ఎలాంటి ఉద్యోగులు దాక్కుని ఉంటున్నారు, లేదా ఎక్కడ ఈ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, దేశానికి వెన్నెముక లాంటి, దేశానికి సపోర్టెడ్ లాంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అణుయుద్ధానికి సంబంధించిన కానివ్వండి, అణు స్థావరాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారు 5 సంవత్సరాల నుంచి బాగా నిఘా వేసి అదే దేశంలో ఉంటూ ఇజ్రాయెల్ పౌరులు 5 సంవత్సరాలుగా ఇరాన్లో ఉండి రాత్రికి రాత్రి చేసినటువంటి దాడులు చూస్తే ప్రపంచం నివ్వెరపోయింది. నిజంగా అక్కడ చూసిన తర్వాత మనకి చాలా భయం వేస్తుంది. ఎందుకనంటే మన భారతదేశంలో కూడా పాకిస్తాన్ కోవర్ట్లు ఎవరైనా ఇట్లాగే వచ్చి దాడులు చేస్తే మనం ఏం చేయగలం అన్న అధైర్యానికి లోనవుతున్నాం. ఎందుకనంటే 5 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ పౌరులు ఇరాన్లోనికి వెళ్ళి అక్కడ మానవరహిత డ్రోన్లకు సంబంధించినటువంటి ఒక చిన్న కర్మాగారం లాంటిది పెట్టుకుని మానవరహిత డ్రోన్లు తయారు చేసి ఒకే రోజు రాత్రి, అంటే వాళ్ళకి ఎంతో పవిత్రమైన శుక్రవారం రోజు ధనధనమని అన్నింటినీ ప్రయోగించి న్యూక్లియర్ సైంటిస్టులను చంపేశారు, న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని చంపేశారు, అలాగే దేశానికి సపోర్టెడ్గా ఉన్నటువంటి ఎంతో మంది ఉద్యోగస్తులను లేపేశారు. అలాగే వాళ్ళ దేశానికి, ఇరాన్ దేశానికి ఎవరైతే సపోర్టెడ్గా లేదు దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, యుద్ధానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కారు బాంబులు, రాకెట్ లాంచర్లు, ఒకటి కాదు, వాళ్ళ దేశంలో ఉండి వాళ్ళ దేశం మీదకే ప్రయోగం. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మాట, అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, దేని గురించి జరుగుతుంది అంటే ఈ ఇరాన్ ఏదైతే ఉందో అణు ఒప్పందంలో ఎన్నోసార్లు తన మాటను దాటవేస్తూ అణు ఒప్పందంలో లేదు. ఇజ్రాయెల్, అమెరికా, యూకే, కెనడా ఇట్లా కొన్ని దేశాలు G7గా ఏర్పడినటువంటి సందర్భాలు, అందులో ఇరాన్ని రమ్మంటే ట్యాట్ కుదరదని చెప్పింది. కానీ ఇరాన్ అనేది మాత్రం అణు యుద్ధానికి సంబంధించి కానివ్వండి, అణు ఒప్పందానికి సంబంధించిన కానివ్వండి, ప్రతి దానికి మాటని దాటవేస్తూ ఈ మాటలకు అతీతంగా చేస్తున్నటువంటి పనులు ఇజ్రాయెల్ కోపం తెప్పించాయి. ఎందుకనంటే యురేనియంని శుద్ధి చేసే కర్మాగారాలు ఎక్కువగా ఏర్పాటు చేసుకుని ఇంచుమించుగా 9 నుంచి 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేసినటువంటి యురేనియాన్ని శుద్ధి చేసే విషయంపై బాహాటంగా చెప్పడం, అలాగే మేము ఇజ్రాయెల్పై ఎప్పటికైనా అణుయుద్ధం చేస్తామని బాహాటంగా చెప్పడం, ఇటువంటి విషయాలు ఇజ్రాయెల్కి మరింత కోపాన్ని తెప్పించాయి. మనం ఈ యుద్ధం లోతుల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుకోవడానికి మాత్రమే కాదు, ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఇరాన్ నుంచి అందరినీ రక్షించడానికి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించేశారు. ఈ యుద్ధం అందుకనే చేస్తున్నామని. ఇదే సమయంలో ఇరాన్ ఫస్ట్ శత్రువు ట్రంప్ అని, అందుకే ఆయనని చంపాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఎందుకు అనంటే ఇరాన్ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను అమెరికాతో మేము కలవాల్సిన పని లేదు, అమెరికా ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండి మాపై యుద్ధం చేస్తుంది, అమెరికా గుర్తు పెట్టుకో, నీకు కూడా సరైన గుణపాఠం చెప్తామని బాహాటంగా ప్రకటించాడు ఈ పెద్ద మనిషి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి విదేశీ కార్యాలయాన్ని, అమెరికాకి సంబంధించినటువంటి విదేశీ కార్యాలయాన్ని కూడా ఇరాన్
మరి రాకెట్ లాంచర్లతో కూలగొట్టడం కూడా జరిగింది, పాక్షికంగా కూడా దెబ్బతింది. అంటే తాను యుద్ధం చేస్తాం అమెరికా మీద అని చెప్పకనే చెప్పారు ఇరాన్ నాయకులు. ఏది ఏమైనా మరి ఇప్పుడు ట్రంప్ను కూడా ఇరాన్ చంపేస్తుంది అని ఈ నెతన్యాహు ఏదైతే సంచలన ఆరోపణలు చేశారో ఇప్పుడు ప్రపంచం అంతా అవాక్కయ్యాల్సిన సందర్భం అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో తాజా యుద్ధం ఎప్పుడు జరుగుతుందో చెబుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు నెతన్యాహు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది, అది మనందరికీ తెలిసిందే. ఇరు దేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందులో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమేనీని మాత్రం చంపేసిన తర్వాతే యుద్ధం ముగుస్తుంది అని చెప్పారు. నిజంగా ఏ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు మరొక దేశంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అరుదు, దురదృష్టకరం అని మనం అనుకోలేము. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నిన్న ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధం గురించి చాలా కీలకమైన విషయాలు నెతన్యాహు చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ప్లాన్ తిరస్కరించారని, ఇలా చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని, అందుకే ట్రంప్ అంగీకరించలేదని చెప్పుకుని వచ్చాయి. అలాగే కథనాలు కూడా వెలువడ్డాయి. ఏది ఏమైనా ఇలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదు, యుద్ధం ముగుస్తుంది అని నెతన్యాహు చెప్పుకుని వచ్చారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి ఖమేనీని మేము చంపుతాం అనేసి అతను చెప్పకనే చెప్పారు. ఇరాన్ అణు లక్ష్యాలను ప్రపంచానికి ప్రమాదకరం అని చెప్పుకుని వచ్చిన నెతన్యాహు చాలా మంచి పని చేశాడు తెలుసా. ఎందుకనంటే ఇరాన్లో ఉన్నటువంటి అణు కర్మాగారాలకు సంబంధించినటువంటి స్థావరాలను, వాటి లక్ష్యాలను మాత్రం మరి ఇజ్రాయెల్ అయితే మిసైల్స్తో చాలా సులువుగానమాట. ఎంత సులువుగా అంటే అంత సులువుగా టార్గెట్ని రీచ్ అయ్యారు. వాటిని అన్నిటిని కూడా మరి పడగొట్టడం, వాటన్నిటిని బ్లాస్ట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇజ్రాయెల్ చాలా సింపుల్గా చేసుకుని వచ్చింది. నెతన్యాహు అయితే చెప్పడం, ఈ ఇరాన్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఖమేనీ, అతను హత్య చేసిన తర్వాతే, అతను చంపేసిన తర్వాతే యుద్ధం ముగుస్తుంది అని చెప్పుకుని వచ్చారు. ఏది ఏమైనా శత్రువులతో మాత్రమే యుద్ధం చేస్తామని చాలామందికి తెలుసు. అయితే ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు మరణం అని నినాదాలు కూడా చేస్తున్నారట. ఎక్కడ? ఇరాన్లో. మరి దీంతో వాళ్ళ సైనికులతో దాడి చాలా విపరీతంగా చేస్తాము, మరి అలాగే ఇరాన్లో ఉన్నటువంటి మొత్తం వాళ్ళ అణు స్థావరాలన్నింటినీ కూడా మేము నేలమట్టం చేస్తాం అనేసి నెతన్యాహు అయితే చెప్పుకుని వస్తున్నారు. ఏది ఏమైనా నిన్న ఈ నెతన్యాహు చాలా అద్భుతమైన పని, అంటే చెప్పి కొట్టడం అంటే ఎంత దాన్ని ఏంటి అంటారు, ఎంత ధైర్యం కావాలి దానికి. నెతన్యాహు ఇరాన్ దౌత్య చర్యలకు అసలు ఒప్పుకోలేదు. ఇరాన్ నుంచి మాకు యుద్ధం సంధి చేయడం అనేది అసలు నెవర్, మాకు అవసరం లేదు అని చెప్పుకుని వచ్చి నిన్నటికి నిన్న ఇరాన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీవీ ఛానల్పై మేము దాడి చేస్తున్నాము అని చెప్పారు. అదే టైంలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఖచ్చితమైన నిఘా సమాచారంతో పాటు ఖచ్చిత లక్ష్యంతో ఎక్కడైతే కొట్టాలనుకుంటున్నారో అక్కడే దాన్నే అటువంటి టీవీ ఛానల్ని వాళ్ళు పేల్చడం జరిగింది. అక్కడ న్యూస్ రీడర్ న్యూస్ చదువుతూ ఉన్నారు. వెంటనే అక్కడికి వచ్చినటువంటి మిసైల్ ఆ టీవీ ఛానల్పై పడడం, పవర్ కట్ అయిపోవడం, ఈవిడ హడిలిపోయి బయటికి పారిపోవడం జరిగిపోయింది. మరికొద్ది క్షణాల్లో మళ్ళా అక్కడ వాళ్ళు చేతులతో రక్తం ఓడుతున్న చేతులతో వాళ్ళు అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది, న్యూస్ కవరేజ్ ఇచ్చారు, అన్నీ జరిగాయి. కానీ ప్రతిదీ కూడా నెతన్యాహు ఇరాన్ అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు, అరబ్ దేశాలు, యూరోప్, అమెరికా సైతం మొత్తం వీటన్నిటికి కూడా ముప్పే, అందుకనే మేము యుద్ధం చేస్తున్నామని చెప్పుకుని వస్తున్నారు. ఏది ఏమైనా నెతన్యాహు బహిరంగంగా ఆలీ ఖమేనీని చంపిన తర్వాతే యుద్ధం ముగుస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా కూడా అణు యుద్ధం చుట్టూ జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అణు యుద్ధంపై, అణు యుద్ధం గురించి, అణు ఒప్పందంపై, అణు ఒప్పంద కథనాల గురించి, దీనిపైన యుద్ధం జరుగుతుంది అని మాత్రం బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి ఈ అణు ఒప్పందంలో ఇరాన్ లేకపోవడం, దాన్ని పక్కకి తోసిపుచ్చి నాకు నేనే రాజు, నాకు నేనే తోపు అంటూ అణు యుద్ధానికి సంబంధించి లేదా అణు కర్మాగారానికి సంబంధించి లేదా అణు ఆయుధాలకు సంబంధించి వాటిని ముందుగా తీసుకుని వెళ్ళిపోవడం, వాటిని ముందుగా తయారు చేయడం, ఆ పరిమితులకి మించి వాటిని తయారు చేయడం, ఎదుటి దేశాలపై ఒత్తిడి తీసుకుని వచ్చి వాటిని మేము చంపేస్తాము లేదా అణు యుద్ధం చేస్తాము అని బాహాటంగా చెప్పడము. మరి ఇప్పుడు ఈ యుద్ధానికి కారణమైంది ఎవరైతే ఖమేనీ ఉన్నారో ఇతను
మేము ఇజ్రాయెల్పై అణుయుద్ధం చేస్తామని బహిరంగంగా చెప్పడం, అలాగే అణుయుద్ధానికి సంబంధించినటువంటి ఒప్పందాలను తీసి పక్కన పెట్టేసి అణు ఆయుధాలను తయారు చేయడంలో ముందున్నాడు. కాబట్టే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నెతన్యాహు, మరి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని చంపిన తర్వాతే నేను యుద్ధం ముగిస్తాను అని బాహాటంగా చెప్పడం ప్రపంచ దేశాలు నివ్వెరపోయేటట్టు చేస్తున్నాయి. మరి తాజాగా ఖమేనీ నివాసానికి కార్యాలయానికి సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణి దాడులు కూడా చేశాయి. ఈశాన్య టెహ్రాన్లోని అండర్ గ్రౌండ్లు బంకర్లో ఖమేనీ కుటుంబం మొత్తం తలదాచుకున్నారట. అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ఆదివారం జరిగిన దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అంటే IRGC ఈ నిఘా అధిపతి ఉప అధిపతిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సోమవారం ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ, నేను చెప్పాను కదా, ఆ భవనంపై మిస్సైల్ను కూడా ప్రయోగించింది. ఏది ఏమైనా చెప్పి చేస్తున్నాడు నెతన్యాహు. మరి ముందు నాలుక తీటకి మరి ఇతను అనుభవిస్తున్నాడు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిని. ఇప్పుడు బంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఖమేనీకి వచ్చింది. అలాగే అక్కడ ఈ అధ్యక్షుడిని చంపితేనే కానీ యుద్ధాన్ని ఆపను అని మరి నెతన్యాహు చెప్పడం జరిగింది. మరి ఈ యుద్ధం ఇంకెంత దారి తీస్తుందో, ఇంకెంత దూరం వెళుతుందో మనమైతే ఎదురు చూస్తూ ఉండాలి. అందులోనూ భారత్ నరేంద్ర మోదీ ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి అణు ఒప్పందంలో మరి వీళ్ళని ఎవరైతే ఉన్నారో ఖమేనీ ఇతన్ని కూడా అణు ఒప్పందంలో ఉండేటట్టు ఏర్పాట్లు చేయడానికి తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ట్రంప్ అయితే ఏకంగా ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు ఇప్పుడైనా ఈ అణు ఒప్పందంలో చేరండి అని ట్రంప్ అయితే బాహటంగానే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే అలీ ఖమేనీ ఉన్నారో ఇతను అసలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మేము యుద్ధం చేస్తుండగా అణు ఒప్పందం ఏంటి అంటే మమ్మల్ని ఇంకా దిగజాచి ఇంకా మా మీద యుద్ధాలు చేయడానికి కానీ ఇతను బాహటంగానే ప్రశ్నిస్తున్న సందర్భం అయితే కనపడుతుంది. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు మాత్రం ట్రంప్ మధ్యలోకి వచ్చి నేను పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి భారతదేశం యుద్ధానికి సంబంధించి మధ్యవర్తిత్వం అవలంబించాను కాబట్టే యుద్ధం ఆగిపోయింది అని చెప్పిన సందర్భాలు అయితే కనపడుతున్నాయి. కానీ దాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని నిన్న చాలా జోక్ అన్నమాట, ఎంత ట్రోల్స్కి గురయ్యారంటే మనం చెప్పలేము. ఆ పాకిస్తాన్ ప్రధాని అంటాడు, మా ఎవరైతే ఈ టెక్నికల్ టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియా పవర్ గ్రిడ్లని హైక్ చేశారు. మరి హైక్ చేయడం వల్ల పవర్ ఆగిపోయింది, డ్యాముల్లో నీరన్నింటినీ కూడా మా వాళ్ళే విడుదల చేశారు. అలాగే అక్కడ విమానాలన్నింటినీ కూడా మా వాళ్ళు అండర్టేకింగ్ మా వారు గుప్పిట్లో తీసుకున్నారు. మరి ఇక్కడ కంప్యూటర్ల ద్వారా హ్యాక్ చేసి ప్రతి ఒక్కటి కూడా మా పాకిస్తాన్ ఆ టీము ఇంత మంచి టీం ఉందన్నందుకు నేను గర్వపడుతున్నాను. వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని శాసిస్తున్నారు అని నిన్న చాలా దాన్ని ఏంటి అంటారు, చాలా సిల్లీ కామెంట్స్ అనమాట. మొన్నటికి మొన్న వాళ్ళ దేశంలో ఉన్నటువంటి న్యూస్ జర్నలిస్ట్ ఒక మాట అన్నాడు, ఏంటయ్యా నువ్వు ఇండియా వెళ్ళి మొత్తం ఇండియాలో ఉన్న చాలా స్థావరాలను పడగొట్టేశాను, చాలా ఆస్తి నష్టం సంభవించింది, చాలా నేను చేసిన దాడులు మామూలుమైన దాడులు కాదని నువ్వు చెప్పుకొని వచ్చావు. ఇండియాలో ఎక్కడా కూడా ఇంత అంగుళం ఎత్తు ఎక్కడన్నా కూడా మీరు దాడి చేసినటువంటి ఫోటోలు కానీ దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కనిపించట్లేదు. నువ్వేం చేశావు, మన దేశం సిగ్గుతో తలంచుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది అని వాళ్ళ జర్నలిస్టే ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం, టీవీలో ప్రసారం చేయడం కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లా. అందుకనే నేను ముందే చెప్పాను, నోరా తిప్పలు తేకే వీపికే అన్నారు పెద్దలు. మరి నోరే తీసుకుని వస్తుంది. మరి ఇక్కడ నెతన్యాహు మరి ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కొన్ని రేట్లు అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి మన దిగుమతి చేసుకునేటువంటి ఏవైతే ఆ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రేట్లు పెరిగేటటువంటి సందర్భాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ప్రపంచ స్థాయిలో మనకి ఆయిల్కి సంబంధించినటువంటి రేట్లు కూడా పెరుగుతాయనే మాటలు అయితే వినపడుతున్నాయి. చూద్దాం మరి ఈ యుద్ధంలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపుతారా, యుద్ధాన్ని మరింత మొదలుపెట్టి నేను ఉన్నాను ఇజ్రాయెల్ వెనకాల అనేసి యుద్ధాన్ని మరింత పెద్దది చేస్తారో మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.